ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేవుని కొరకు ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. చిన్న వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన ఉచితమైన కృపను బట్టి ప్రతిదినం కూడా మనల్ని నూతన పరిస్థితూ నూతన ఆనందంతో నింపుతున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకొని ఆయన చేసిన మేలులు దేనిని కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. కీర్తనల గ్రంథము, కీర్తనకారుడు రాస్తున్న కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 18వ వచనం. నా కాలు జారిన అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరిచి ఉన్నది, బలపరచును. యెహోవా కృప మనల్ని బలపరుస్తుంది. మనం అనుకుంటాం మన ఆత్మీయ జీవితంలో మేము పడిపోయాం, వ్యర్థమైన వాటిని ఆలించి ఈ లోకము వ్యర్థమైన దాంట్లో మనము ఆలించుకుంటూ మనం పడిపోతున్నాం అనుకుంటాం మనం. కానీ సర్వశక్తిమైన దేవుడు మనల్ని కాపాడేవాడు, మనల్ని రక్షించేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనల్ని స్థిరపరిచేవాడు. నిరంతరము ఆయన కృప ఇప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టదు. ప్రతి దినం కూడా ఆయన ఉచితమైన కృపతో మనం నింపుతున్నాడు, ప్రేమతో నింపుతున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ స్వరూపి ఆయన. నా కాలు జారినని అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్నిసార్లు జాడి పడిపోయిన దేవుడు, నువ్వు మారు మనసు పొంది నీ జీవితాన్ని కడుక్కొని నువ్వు నీ పాపాలన్నీ కూడా ఒప్పుకొని తన అక్రమాలను ఒప్పుకున్నవాడు వదిలితాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనం మారు మనసు పొంది అపవాదిగడి హింసలో నువ్వు హింసిస్తే, నువ్వు కాలు జారిందని అనుకుంటే దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయన ఉచితమైన కృప నిన్ను బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అటువంటి కృప. చాలామంది మరి ఆత్మీయ జీవితంలో పడిపోతున్నారు, సేవలో పడిపోతున్నారు. కొంతమంది మంచి పరీక్ష చేస్తున్నారు, చేసిన ఉండు వెళ్తే పడిపోతున్నారు. చాలామంది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు, ప్రతి అక్క చెల్లి తమ్ముడు, ప్రతి ఆత్మీయులు కాలు జారకుండా పడిపోకుండా దేవుడు బలపరచును గాక. దేవుని కృపతో ఆయన్ని కమ్మును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారుబుతుడైన మా పరలోకమందున మా కన్న తండ్రి, మీ గర్భాన్ని నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు. నిత్యుడకు తండ్రి, ఆలోచనకర్త, నేను నా నేడు ఏ కృతుకున్న దేవునికి స్తోత్రములయ్యా. మేము ఎక్కడ పడిపోతున్నాము, మేము ఎక్కడ నిలుస్తున్నాము, మేము జారి పడుతున్నామని అనుకుంటున్నాము. కానీ తన నీ కృప ఉందని మేము గ్రహించుకోలేకపోతున్నాం తండ్రి. నీ కృపతో మమ్మల్ని నింపుతున్నారు, మీ ఉచితమైన కృపతో మమ్మల్ని బలపరుస్తున్నారు, మీ ఉచితమైన కృపతో మమ్మల్ని నేను స్థిరపరుస్తున్నారు. అతి రీతిగా మేము ఎంతో ధన్యులం తండ్రి. మేము ఎంతో నేను విలువ పెట్టి కొన్నవారం తండ్రి. మా సొత్తు కాదు, మా శరీరం మా సొత్తు కాదు నేను. ప్రతి హృదయం కూడా నేను మా హృదయంలోకి వచ్చి మా బ్రతుకుల్లో మారుతున్నారు తండ్రి. ఈరోజు తండ్రి మరొకసారి మేము రాత్రికాలం చాలా పడుకున్నా మాకు తెలియదు తండ్రి. ఉదయాన్నే సురక్షితంగా రేసి మీ కృపతో మమ్మల్ని కప్పుతున్నారు తండ్రి. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాను, ప్రతి ఆత్మ కోసం. ఈరోజు ఇలాంటి దినాన్ని ఎవరైతే ఏ ప్రపంచంలో ఎన్ని ఆత్మలను ఎదురిస్తూ ఉన్నాయి తండ్రి, ఆ ఆత్మల చుట్టూరు కంచి వేసి వాళ్ళ ఒక రాజ్యం చేరేంత వరకు వాళ్ళని చుట్టూరు కంచి వేసి బలపరచండి తండ్రి. కుటుంబానికి ధైర్యం, బలాన్ని, శక్తిని ఇవ్వండి తండ్రి. కుటుంబంలో ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రపంచంలో నిర్మించిన ప్రతి అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రజలకు ఏం చేయాలో వాళ్ళు బలపరచండి, వాళ్ళ కుటుంబాలు బలపరచండి, వాళ్ళు స్థిరపరచండి. పరలోక రాజ్యం చేరడానికి వాళ్ళనైనా వారు మంచి పొంది బాప్తిసం తీసుకుని మేమందరం కూడా ఏక మనసుతో
ఒకటే రీతిగా మేము ఉండేటట్లుగా బలపరచండి. ఈరోజు ప్రతి దేశంలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ కుటుంబం ఆ కుటుంబం లేదండి, నా బంధువులు స్నేహితులే లేదు, నేను ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో జరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు, అపవాదిగా సృష్టించే ఇబ్బందులలో మునిగిపోతూ ఉన్నారు తండ్రి. అపవాదిగా సృష్టించే ప్రతి మరి ఇబ్బందులు, సోదరులు, ఒకరొకరు గొడవలు, సొంత అన్నదమ్ముల మధ్యలో గొడవలు, సొంత చెల్లెలు, సొంత బంధువుల మీదే మాకు గొడవలు పెడుతూ ఉన్నాడు తండ్రి. అపవాదిగడు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు బలపరచండి, ఆత్మీయులుగా బలపరచండి, దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల బాధలు ఉన్న కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఉద్యోగాలు లేవునైనా, ఎవరైతే ఏ పంట పండిస్తున్నారో ఆ పంటలో మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళు నూరంతులుగా ఫలింప చేయండి. వాళ్ళ పనులు ఏ పనులు చేస్తున్నారో ఆ పనులు అభివృద్ధి పరిచి వాళ్ళ అప్పులు తీర్చుకునేటట్లుగా బలపరచండి. ప్రతి కుటుంబంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలోనైనా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. కాళ్ళు చేతుల నొప్పులతో, షుగర్ వ్యాధులతో, డెంగీ జ్వరంతో, లో బీపీతో, ఐబీపీతో, నైనా గ్యాస్ నొప్పితో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సరసనించారు కాలు ఊరికి అమూల్యమైన రక్తంతో మీరు పోషించి బలపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి. ఇంకా నేను గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గర్భఫలం ఎంతమంది బిడ్డలు గర్భాలు లేక బాధపడుతున్నారు, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయినా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారిని నేను జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మతో మీరు తెరపండి. యెహోవా ఇచ్చే బహుమానాన్ని వాళ్ళు పొందుకునేటట్లు బలపరచండి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం వాక్యం చదివిస్తుంది అండి. అలాగే బలపరచండి నాయన. ఈరోజు నేను నిండి గర్భంతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చే బహుమానాన్ని పొందుకున్న వాళ్ళు నాయన, వాళ్ళు కానిపోయేటప్పుడు చుట్టూరు కంచిపోండి. రక్తం లేకుండా ఇబ్బందులు పడుతున్నారు, ఆపరేషన్ లేకుండా నేను సులువైన కానుపుతూ వాళ్ళు మరి డెలివరీ చర్చలేక బలపరచండి తండ్రి. చుట్టూరు కంచివేయండి. గొప్ప సాక్షి మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. ఈరోజు వివాహం జరగలేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ ఊరుని ఏ ఊరుని ఎక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు మీ చిత్తం ఎంత నేను వివాహం అన్నింటిలో ఘనమైందని వాక్యం సెలవిస్తుంది అండి. అలాగే బలపరచండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోండి. నేను ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. నేను ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వాళ్ళు నూతన కిట్టని దయచేయండి. నూతన సంవత్సరంలో వాళ్ళని బలపరచండి. మీ చిత్తం ఏదైనా వాళ్ళకి తెలియపరచండి తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నేను ఈరోజు రాకపోకలు ఎవరన్నా ఉన్నారు నేను మీరు జ్ఞాపం చేసుకోండి. ఏ పని మీద వెళ్తున్నారు సఫలపరచండి. ప్రతి పనిలో నేను మీరు తోడుగా ఉండండి. ఈరోజు విదేశాలకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. విదేశాల్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మరి అక్కమ్మలు లేకుండా, ఉద్యోగాలు లేకుండా నేను అక్కమ్మలు డబ్బులు తీసుకుని అక్కమ్మలు కొట్టుకొని ఇబ్బందులు పెడుతున్నారు. మరి వేజాల్లో డబ్బులు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. నేను ఏ వేజ తీత ఆ వేజ తీయకుండా నేను ఓ వేజ చెప్పి ఓ వేజ తీస్తున్నారు తండ్రి. ఒక పని చెప్పి ఒక పని, ఒక జీతం ఉంది ఒక జీతం ఇస్తూ ఉన్నారు. ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి. దీనిలో అయినా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. బలపరచండి. ఎవరు కూడా మోసం చేసుకోకుండా నేను ఒకరికొకరు సాయం చేసుకునేటట్లుగా బలపరచండి. నేను ప్రేమతో మీరు ఎలాగైతే మాకు ప్రేమను పంచారు, మేము కూడా ఒకరికొకరు ప్రేమ పంచుకునేటట్లుగా మీరు ఎలా తగ్గించుకున్నారో మేము అలాగే తగ్గించుకునేటట్లుగా బలపరచండి. మేమందరం సహాయం చేసుకునేటట్లుగా బలపరచండి తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఆత్మతో మీరు మాట్లాడండి. మా హృదయం మీ ఆలయం అన్నారు కనుక మీరు నేను ప్రతి హృదయంలోకి పరిశుద్ధ ఆత్మతో మీరు నింపి బలపరచండి తండ్రి. సౌలు ఆత్మ మరి సౌగానే వినేటట్లుగా బలపరచండి. అయినా చాలామంది సౌలు వినకుండా మూసుకుంటున్నారు తండ్రి. బలపరచండి. పరిశుద్ధ ఆత్మతో మీరు మాట్లాడండి. ఆయన మీరు మీ కోపంలో మాకు శిక్షలా ఇస్తే మేము తట్టుకోలేము తండ్రి. నేను అదే రీతిగా మాకు బలపరచండి. నేను ఈరోజు ప్రపంచంలో ఉన్న సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు మహాశుక్లారా నేను కొన్ని దేశాల్లో మరి ప్రతి దేశంలో కూడా ఆరాధనలు జరుగుతుండగా చుట్టూరు కంచివ్వండి. ఏ అపవాదకుడు కూడా మరి చెంత చేరకుండా నేను చాలామందికి మరి సన్నిధికి వెళ్తాకి సెలవులు ఎత్తలేదు. నేను అధికారులతో మాట్లాడండి. మేము వారంలో ఒక రోజైనా మేము సన్నిధిలో ఉండేటట్లుగా మమ్మల్ని బలపరచండి. మేమందరూ కూడా నేను సన్నిధిలో కలుసుకునేటట్లు బలపరచండి. నేను ఈరోజు సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘాల్లో ప్రతి సేవకుల్ని బలపరచండి. కొంతమంది సేవకులు దారి తప్పుతున్నారు. కొంత సేవకులు అపవాదకుడితో బందీలే ఉన్నారు. నేను పరిశుద్ధ ఆత్మతో నడిపించండి. ప్రకటన గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంలో ఏదుందో అదే ప్రకటించేటట్లు బలపరచండి. అందులో ఒక్క అక్షరం తీయకుండా కలపకుండా నేను వాళ్ళు ప్రకటించేటట్టు బలపరచండి. ప్రతి సంఘాన్ని జ్ఞాపం చేసుకోండి. సంఘాన్ని బలపరచండి. సంఘాలలోనైనా ఇంకా నూతన ఆత్మల్ని బలపరిచేటట్లుగా బలపరచండి. ఈరోజు సంఘాలని ఆత్మలు బలపరచలేదు. నేను ఉన్న వాళ్ళని రక్షించిన వాళ్ళనే మళ్ళీ రక్షిస్తే చూస్తున్నాను తండ్రి. బలపరిచేటట్టుగా